హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా పోలీస్ స్టేషన్లో కార్ అండ్ లైసెన్స్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. అప్పుడే శృతి హాల్లోకి వచ్చి సత్యం, ప్రభావతి, రోహిణి, మనోజ్ని పిలుస్తుంది. ఏంటమ్మా శృతి, ఏమైంది అని అడుగుతుంది ప్రభావతి. ఆంటీ, ఒకసారి ఈ వీడియోని చూడండి. బాలు నిజంగా డ్రింక్ చేయలేదాంటీ, బాలు చెప్పిందే కరెక్ట్, కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా మొత్తం వీడియోని చూపిస్తుంది అందరి ముందు. శృతి ఒక్కసారిగా రోహిణి అండ్ మనోజ్ ఫేస్ అయితే మాడిపోతుంది. రోహిణి, మొన్న బాలుని ఏదో అన్నారు, ఇప్పుడేమంటారు అని అంటుంది. ప్రభావతి అలా ఇంక చూస్తూ ఉంటే రోహిణి, ఏముంది, మా ఆయన్ని అవమానించాడు, అందుకే నేను కూడా మాటలు అన్నాను, చెల్లుకు చెల్లు అయిపోయింది అని అంటుంది రోహిణి. బట్ ఇట్స్ నాట్ ఫెయిర్, ఎందుకంటే నిజంగా మనోజ్ పార్క్లో పడుకున్నాడు కాబట్టే బాలు అలా అన్నాడు, కానీ ఇప్పుడు బాలు తాగకపోయినా మీరు తాగారని నిందలు వేశారు అని శృతి అంటుంటే అప్పుడే బాలు అండ్ మీనా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా సత్యం పాపం బాలు వైపు చూస్తూ ఉంటారు. నాన్న, ఆ వీడియోని చూసారా, డబ్బుడమ్మా చూపించేశావా అని అంటారు. చూపించాను బాలు, అండ్ ఐఎమ్ సో సారీ బాలు, నేను నిన్ను అర్థం చేసుకోకుండా నేను కూడా ఒక మాట అన్నాను అని అంటుంది. అయ్యో డబ్బుడమ్మా, నాకు సారీ చెప్పొద్దు, ఎందుకంటే నీ మనసు స్వచ్ఛమైనది, మనసులో ఏముందో బయటికి కూడా అలాగే మాట్లాడతావు నాలాగే, కాబట్టి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని పాపం నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాడు బాలు. నాన్న, ఇప్పుడు నాపై నీకు కోపం పోయిందా అని అడుగుతాడు బాలు. ఇంకా వెంటనే సత్యం బాలుని హక్ చేసుకొని నన్ను క్షమించరా అని అడిగేసరికి, అదే నాన్న, మీరు అలా అనకూడదని చెప్పి పాపం బాలు చాలా హ్యాపీగా కార్ ట్రిప్ వచ్చిందని చెప్పి అలా బయలుదేరుతాడు. ఇటువైపు మీనా కూడా ఇంకా పువ్వులు డెలివరీ చేయడానికని బయలుదేరుతుంది. అప్పుడే ఇంకా మీనా పువ్వులు డెలివరీ ఇవ్వడానికి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ ఇంటికే వెళ్తుంది. ఇంకా వాళ్ళ వైఫ్కి పువ్వులు డెలివరీ చేస్తుంది మీనా. అప్పుడే ఇన్స్పెక్టర్ లంచ్ కని ఇంటికి వస్తారు. అమ్మ, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. సార్, ఇంట్లో పూజ పెట్టుకున్నారని తెలిసింది, పువ్వులు కావాలని మేడం చెప్తే డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్, ఇదే నా పని, మా ఆయనే నాకు ఆ బండిని కొనిచ్చారు సార్ అని అంటుంది పాపం మీనా. ఓ అవునా అమ్మా అని పాపం ఇన్స్పెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్, నాకు ఒకటి అర్థం కాలేదు, కేవలం ఆ వీడియో చూసి కార్ని లాక్కోవడం ఏంటి సార్, ఇలా ఎవరు సార్, ఎవరు రూల్ తెచ్చింది, తప్పు కదా సార్ అని అంటుంది మీనా. చూడమ్మా మీనా, కేవలం మీ ఆయన వీడియో చూసి మాత్రమే కార్ లాక్కోలేదమ్మా, దానికి ఇంకా బలమైన కారణం ఉంది. సంజు అనే అతను కమిషనర్కి కాల్ చేసి కార్ని సీజ్ చేయమని, లైసెన్స్ని క్యాన్సిల్ చేయమని ఫోర్స్ చేశారంట, అందుకే మేము అలా చేయాల్సి వచ్చింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. అంటే దీనంతటికీ కారణం ఆ సంజయ అని మనసులో అనుకుంటుంది. ఇంకా వెంటనే ఆ పువ్వులను చూస్తూ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైఫ్ అయితే, ఆహా, పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయమ్మా, ఇంకెప్పుడు పూజా వ్రతాలున్నా నీకే చెప్తాం అని అంటుంది. థ్యాంక్స్ మేడం. సార్, మీరు కూడా మర్చిపోకండి, ఎలాంటి శుభకార్యం ఉన్నా మా దగ్గరే పువ్వులు తీసుకోండి అని అంటుంది మీనా. తప్పకుండా అమ్మా అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చి పంపించేస్తారు మీనాని. ఇంకా మీనా చాలా కోపంగా ఉంటుంది. మౌనికకి కాల్ చేస్తుంది. మౌనిక మీనా కాల్ చేసిందని, హలో వదినా, ఇప్పుడే వీడియో చూశాను, నువ్వు గట్టికురాలి వదినా, సాధించావు అని అంటుంది మౌనిక. అవును, ఆయన విషయంలో నువ్వు నాకు చెప్పకపోతే నిజంగా ఆయన్ని నేను కూడా అందరిలో అపార్థం చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ మౌనిక, కానీ ఒకటి, నీకు ఒక విషయం చెప్పాలి, దీనంతటికీ ఆయన కార్ లాక్కోవడానికి, లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కారణం మీ ఆయన సంజీవ్నే అని అంటుంది. ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంకా సంజయ్ అక్కడికి వస్తాడు. కాల్ కట్ చేస్తుంది మౌనిక. ఏంటి అలా సంతోషపడిపోతున్నావు, మీ అన్నయ్య వీడియో చూసావా అని అంటాడు సంజయ్. అవునండి చూశాను, చాలా నచ్చింది, ఎందుకంటే కొంతమంది మా అన్నయ్యని తొక్కేద్దామని చూస్తూ ఉంటారు, కానీ మా అన్నయ్యలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఆ వీడియో బయటపడింది. మా అన్నయ్య మంచివాడు కాబట్టి మా అన్నయ్యని మా వదిన కాపాడింది, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని అంటుంది మౌనిక. అబ్బో, మీ అన్నయ్య సత్య హరిశ్చంద్రుల్లా బిల్డప్లు ఇస్తున్నావేంటి, రోడ్డు మీద తాగేసి పడిపోవడం చాలాసార్లు అప్పట్లో చూశాను,
ఇప్పట్లో మారితే మంచోడైపోతాడా అని అంటాడు సంజయ్. అవునవును, మీరు కూడా తప్ప తాగి మీ పుట్టినరోజు రోజు భార్య ఎటు వెళ్తుందో కూడా పట్టించుకోకుండా రోడ్డున వదిలేశారు. అలాంటప్పుడు మీరు మా అన్నయ్య కంటే ఎక్కువ తాగుతారు కదా అని అంటుంది మౌనిక. ఏమన్నావే అని చెప్పి ఇంకలా సంజయ్ అయితే చెయ్యి చేసుకోబోతుంటే మౌనికపై చెయ్యి పడకుండా ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, మీనా. ఇంక వెంటనే సంజయ్ చెయ్యిని కిందకి విసిరి కొట్టి సంజయ్ చెంప పగలగొడుతుంది మీనా. ఏయ్ అని సంజయ్ పైకి లేవబోతుంటే అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని రా అని చెప్పి గట్టిగా ఇంకా ఫ్లవర్ వాస్ని పట్టుకుంటుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్. ఏంట్రా, ఏంటి అలుసుగా ఉంది కదా, తిరిగేం సమాధానం చెప్పదు కదా అని మౌనికని ఇన్నాళ్ళు సూటిపోటి మాటలతో హింసించావు, నీ చేతలతో కన్నీళ్ళు తెప్పించావు. ఈ విషయం పుట్టింట్లో చెప్పుకోలేక తనలో తను నరక యాతన అనుభవించింది. కానీ ఇప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. చూడు, ఇంకొక్క చిన్న గీత నువ్వు మౌనికపై వేయాలనుకున్నా ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా, ఎవరి వరకు వెళ్తుందో తెలుసా అని అంటుంది మీనా. ఏయ్ నువ్వు నాకు చెప్తున్నావా, నువ్వెంత నీ స్థాయి ఎంత అని అంటాడు సంజయ్. అవునవును, స్థాయి గురించి నువ్వే మాట్లాడాలి. చూడు, ఏసీ కారులో తిరుగుతూ ఖరీదైన బట్టలు వేసుకుంటే స్థాయి రాదురా. మనసు మంచిదై ఉండాలి. భార్య నిన్ను నమ్ముకొని నీ ఇంటికి నడిచొచ్చిన భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి, నిలువెత్తి బంగారం లాంటి భార్యని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి, రోజు తన కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తున్నావు. నువ్వొక మనిషివా ఛీ అని అంటుంది మీనా. ఒక్కసారిగా సంజయ్ షాక్ అయిపోతాడు. ఏయ్, నేను చెప్తున్నా ఆయన చెప్తున్నా ఒకటే. ఆయనకి ఇంకా నీ గురించి తెలీదు. ఒక్కసారి తన చెల్లెల్ని బాధ పెడుతున్నావని ఆయనకి తెలిసిందో నీ కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, రక్తాన్ని చూస్తావు. మా మౌనిక కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే నీకు రక్తం కళ్ళ చూసేలా చేస్తారు. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి మౌనికపై చేయి పడిందో నీ చావుని నువ్వే కొంతెచ్చుకున్నట్టు అవుతావు. మౌనిక, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. ఇలాంటి వాడికి వీడిలాగే సమాధానం చెప్పాలి. భయపడుతూ ఉండద్దు, సరేనా అని ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. ఇది ఇలా ఉండగా బాలు అలా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే ఎమ్మెల్యే వాళ్ళు బాలు కార్కి అడ్డొస్తారు. సార్, మీరేం సార్ ఇక్కడ అని అడుగుతాడు బాలు. చూడయ్యా బాలు, నిన్న నా వల్లే నువ్వంతటి నిందపడ్డావని నేను ఇవాళ తెలుసుకున్నానయ్యా. 2 రోజులు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళాను. ఇదిగో వచ్చాక నీ వీడియో ఇంత వైరల్ అయ్యిందని, ఇంతలా నువ్వు అవమానపడ్డావని తెలుసుకున్నానయ్యా. లేకపోతే ఆ రోజే నేనే ప్రెస్ మీట్ పెట్టి నువ్వెలాంటి తప్పు చేయలేదని అందరి ముందు చెప్పేవాడిని అని అంటారు ఎమ్మెల్యే. సార్, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా భార్య నా తప్పేమీ లేదని నిరూపించి నా కార్ని నాకు తిరిగి వచ్చేసేలా చేసేసింది సార్. ఇంకా నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ అని అంటారు బాలు. కానీ నేను సంతోషంగా లేను అని అంటారు ఎమ్మెల్యే. అదేం సార్, ఏమైంది అని అడుగుతారు. చూడవయ్యా బాలు, ఆ రోజు నా పని మీదే నువ్వు బయటకు వచ్చావు. నేను అడిగానని నువ్వు బార్ లోపలికి వచ్చావు. నేను సర్వ్ చేయమన్నాను కాబట్టే నువ్వు సర్వ్ చేసావు. నా వల్ల నీపై నింద పడింది కాబట్టి, పరోక్షంగా నేనే ఆ నిందకి బాధ్యున్నయ్యాను కాబట్టి నా తరపు నీకొక సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటారు ఎమ్మెల్యే. అన్న, ఏమంటున్నారు మీరు అని అడుగుతారు. అవును బాలు, నేను నీ భార్య గురించి తెలుసుకున్నాను. తను బైక్పై వెళ్ళి ఇంటింటికి పూలు డెలివరీ చేస్తుందంట. పాపం ఆడపిల్ల, అంత కష్టం పడి, రానున్నది అసలే వర్షాకాలాలు, ఇప్పుడు వర్షంలో తడుచుకుంటూ అంత కష్టపడి డెలివరీ ఇవ్వడం తనకు కష్టమవుతుంది కదా. అందుకే మన ఇంటి దగ్గరే, మన కార్యకర్తల నియోజకవర్గం దగ్గరే ఒక మంచి షాప్ చూశానయ్యా. హోల్సేల్ పూల కొట్టు పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. పక్కనే గుడి అండ్ చాలా ఇల్లులు ఉండేసరికి అక్కడ రేటు కూడా బాగా పలుకుతుంది, గిరాకీ కూడా బాగా అవుతుంది. కాబట్టి నీ తరపున నేను వెళ్ళి అడ్వాన్స్ కూడా కట్టేసి వచ్చేసాను అని అంటారు. సార్, నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశారన్నా అని అడుగుతారు బాలు. చూడు బాలు, చెప్పాను కదా, నువ్వు నిందపడ్డావు, నేను అలా కారణమయ్యాను. కాబట్టి నా తరపున నువ్వు ఇది తీసుకోవాల్సిందే. సరే,
నువ్వు ఆత్మాభిమానం గల వ్యక్తివని నాకు బాగా తెలుసు. నీకు లాభాలు వచ్చాక నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి అని అంటారు ఎమ్మెల్యే. పాపం వెంటనే ఎమ్మెల్యే చేతులు పట్టుకుంటాడు బాలు. అన్నా, నిజంగా నువ్వు కష్టాలు తెలిసిన వాడివన్నా అని అంటారు. బాలు, నమ్ముకున్నవాడి వెంట నిలబడ్డమే కదయ్యా రాజకీయం అంటే. చూడు, నువ్వు నా అభిమానివి, నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటావు. నీలాంటి వాడిని పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రేపు రిబ్బన్ కటింగ్కి నన్నే పిలవాలి అని అంటారు. తప్పకుండా అన్నా అని చెప్పి ఇంకా హ్యాపీగా బాలు అయితే ఇంటికి రీచ్ అవుతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా మనోజ్ రోహిణి మాట్లాడుకుంటుంటే ప్రభావతి మనోజ్ అండ్ రోహిణి దగ్గరికి వస్తుంది. అమ్మా రోహిణి, మనోజ్, అవును, మీ దగ్గర ఇప్పుడు 25 లక్షలు ఉన్నాయి కదా, మరి ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? నా మాట వినండి, ఒక మంచి కార్ల షోరూమ్ పెట్టండి అని అంటారు. అమ్మా, కార్ల షోరూమ్ పెట్టాలంటే మినిమం 50 నుండి 60 లక్షలు కావాలమ్మా. కార్లే అంతుంటాయి కదా, మన దగ్గరున్నవి 25 లక్షలే కాబట్టి మరి ఏం చేస్తారు? కార్ అంత కాకపోయినా అయితే బైక్ షోరూమ్ పెట్టండి అని అంటుంది. వెంటనే ప్రభావతి, అత్తయ్య మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి అత్తయ్య, ఈ మధ్య ఈజీగా డబ్బులు సంపాదించే ఆలోచన ఒకటి ఉంది అని అంటారు. ఏంటమ్మా అది అని అడుగుతుంది. ఫినాన్స్ కంపెనీ అత్తయ్య, ఈజీగా డబ్బులు వస్తాయి. మనోజ్, సేల్స్ జరుగుతాయా జరగవా, మనం తెచ్చిన స్టాక్ అయిపోతుందా అవ్వదా అనే కంగారే ఉండదు అత్తయ్య. డబ్బులు తెలిసిన వాళ్ళకే ఇస్తాం, వెళ్ళి వసూలు చేసుకుంటాం, ఖచ్చితంగా ఇస్తారు కదా అని అంటుంది రోహిణి. ఏంటి, ఫినాన్స్ కంపెనీనా? వద్దమ్మా, ఎందుకంటే ఒక్కొక్కరు ఎగ్గొట్టడానికే చూస్తారు, వద్దు వద్దు అని అంటుంది ప్రభావతి. అమ్మా, నీకు తెలీదమ్మా, కావాలంటే 4 పెద్ద పెద్ద రౌడీలను పెట్టుకుంటాను, వాళ్ళని వసూలు చేసుకొని రమ్మని చెప్తాను, సరేనా? నువ్వేమీ కంగారు పడద్దు. నేను రోహిణి ఒక మంచి షాప్ కూడా చూసాం, అది మన సెంటర్లోనే ఉంటుంది, సిటీ సెంటర్లోనే, కాబట్టి జనాలు కూడా బాగా వస్తారు అని అంటారు. ఏమోరా, మీరు ఫినాన్స్ కంపెనీ అంటుంటే గుండెల్లో భయంగా ఉంది అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నన్ను నమ్మండి, ఏమీ కాదు అని అంటుంది రోహిణి. అమ్మావతి అని గట్టిగా అరుస్తాడు బాలు. అమ్మో, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు, రండి రండి వెళ్దాం అని చెప్పి హాల్లోకి వస్తారు. నాన్న, అమ్మావతి, మీనా, రేయ్ లేచిపోయినోడా, అందరు రండ్రా అని చెప్పి అందరిని పిలుస్తాడు. అందరూ కిందకొస్తారు. స్వీట్ తీసుకొస్తాడనమాట బాలు. తినండ్రా తినండి, రేయ్ పార్క్లో పల్లీలు తినేవాడా, ఇదిగో నీకు నచ్చిన స్వీటే హల్వా తీసుకొచ్చానురా, తినరా అని చెప్పి నోట్లో పెడుతూ ఉంటాడు. రే రే రే, ఏంట్రా, కారు తిరిగొచ్చిందని ఇంత ఆనందమా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అని అంటాడు మనోజ్. ఓవర్ యాక్షన్ అంటే నీదిరా, నాది కాదు. ఇంతకీ నా భార్య ఎక్కడా, మీనా అని అంటారు. ఏమైందండి అని అడుగుతుంది మీనా. మనకి అదృష్టదేవత తలుపు తట్టింది మీనా అని అంటారు. ఏంటి, నీ మొహానికా అని అంటుంది ప్రభావతి. నా మొహానికేంటి, కలకల్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు నీ పెద్ద కొడుకున్నాడే వాడి మొహంలో మాత్రం ఉండదు అని అంటాడు ప్రభాస్. ఇంక ప్రభావతితో బాలు అయితే, ఏంటి మనోజ్ జోలికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది రోహిణి. నా జోలికి వస్తే నేను వాడి జోలికే వెళ్తాను పార్లరమ్మా. సరే సరే సరే, టైం వేస్ట్ చేయకుండా నిజం చెప్పేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. సిటీ సెంటర్లో ఉన్న ఒక మంచి షాప్ని రెంట్కి తీసుకొని అడ్వాన్స్ కూడా పే చేస్తారంట. మీనాతో హోల్సేల్ పూల కొట్టుని పెట్టించమని చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా ప్రభావతి, అందరూ షాక్ అయిపోతారు. మనోజ్, రోహిణి అందరూ. సత్యం, రవి, శృతి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాలు, నిజమా అని అడుగుతారు. సత్యం, అవును నాన్న, నేను ఎంత వద్దన్నా లేదు, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, నా వల్లే నువ్వు అసలు బార్లోకి అడుగు పెట్టావు కాబట్టి ఆ నిందని నేను తొలగించలేకపోయాను, ఇప్పుడైనా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ఆయనే షాప్ కూడా మాట్లాడి పెట్టారు. రేపే పూల కొట్టుని ఓపెన్ చేస్తున్నాం నాన్న, హాయిగా మీనా బండి మీద ఎండలో వానలో తిరగకుండా, హోల్సేల్ కాబట్టి ఇంకా చక్కగా బేరాలు పోతాయి అని అంటాడు బాలు. ఇంక వెంటనే మనోజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం ఎమ్మెల్యేని చూసాం, మన పక్క షాప్కే వచ్చారు, అంటే ఇప్పుడు మన పక్క షాప్లో వీలుంటారా అని అంటుంది రోహిణి. ఇంక ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. కానీ మీనా, ఒకటి పూల కొట్టి షాప్ పేరు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని అంటారు. వెంటనే ప్రభావతి, అదేంట్రా, నువ్వు నా పేరే కదా పెడతావు అని అంటుంది. వద్దమ్మా, వద్దు, నీ పేరు పెట్టను బాబోయ్, ఎందుకంటే ఒకసారి ఆ మనోజ్ గాడు పార్లర్ అమ్మ
ప్రభావతి బ్యూటీ పార్లర్ అని పేరు పెట్టింది, అమ్మేసింది. ఇటువైపు నా భార్య బండికి ప్రభావతి పూల కొట్టని పెట్టాను, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఇంకా ఇంకా నీ పేరు పెట్టే సాహసం నేను చేయనమ్మవతి అని అంటాడు బాలు. ఇంక మొహం పక్కకు తిప్పుకుంటుంది ప్రభావతి. అందుకే ఈసారి మా నాన్న పేరు పెడదామని ఫిక్స్ అయిపోయాను, సత్యం పూలకొట్టు అని అంటారు. పాపం సత్యం హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా పరువు తీసావు, ఆయన పరువు కూడా తీరా అని అంటుంది ప్రభావతి. నీలా మా నాన్నేం ఆలోచించరు, ఏం నాన్న అని అంటారు. అవునవును, నా కోడలు నా పేరు పెట్టుకున్నందుకు గర్వపడతాను, నీలా నేనేమి కుళ్ళిపోను అని అంటారు సత్యం ప్రభావతిని చూస్తూ. మీ ఇష్టం వచ్చింది చేసుకోండని వెళ్ళిపోతూ ఉంటుంది. హలో అమ్మావతి, జాగ్రత్త, పడిపోతావు అసలే అని అనేసరికి నువ్వు నోరు మూసుకోరా అని చెప్పి ఇంకలా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకలా మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మీనా. అవును మీనా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేపు మనం త్వరగా లేవాలి. ఇవాళ నాకు లేట్ ఎందుకు అయిందంటే పూల కొట్లో మార్కెట్కి వెళ్ళి అన్ని పూలు తీసుకొచ్చి షాప్లో మొత్తం అరేంజ్ చేయడానికే లేట్ అయిపోయింది అని అంటారు. అవునా అని చెప్పి పాపం మీనా చాలా ప్రేమగా చూస్తుంది బాలు వైపు. మీనా, ఇక మనకు అన్నీ మంచి రోజులే మీనా అని చెప్పి బాలు కూడా ప్రేమగా మీనా వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనా పూల షాప్ని ఓపెన్ చేయడానికి అందరినీ పూల షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ప్రభావతి మాత్రం రోహిణి మనోజ్తో పక్క షాప్ దగ్గర నించుంటుంది. ఓహో, ఏరా లక్షలు మింగినవాడా, నువ్వు ఈ షాప్ పెడుతున్నావా అని అడుగుతారు. చూడు, అన్నిసార్లు మనోజ్ని అలా పిలవద్దు అని అంటుంది రోహిణి. సరే పార్లరమ్మా. పార్కులో పడుకున్నవాడా, ఇప్పుడు ఓకేనా? ఏంట్రా నువ్వేం కంపెనీ పెడుతున్నావు అని అడుగుతారు. రేయ్, నీలా నేను తెగ కష్టపడిపోయి పువ్వులపై నీళ్లు చల్లుకుంటూ ఈగలు తోముకుంటూ ఉండనురా, నాది ఫినాన్స్ కంపెనీ అని అంటాడు మనోజ్. అన్ని చదువులు చదివి ఇప్పుడు ఆఖరికి అప్పులిచ్చుకునే వ్యాపారం పెట్టుకున్నాడు వీడి జీవితం అని నవ్వుతూ ఉంటాడు బాలు. ఏయ్, ఏంటలా అంటున్నావు అని అంటుంది రోహిణి. అవును, తప్పుగా ఏమన్నాను? వీడు చదివే చదువుకు తగ్గ వ్యాపారం పెడితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, వీడేమో ఇలాంటి వ్యాపారం పెట్టాడు అని అంటాడు బాలు. అది మా పర్సనల్ విషయం, నువ్వు చెప్పక్కర్లేదు అని అంటుంది రోహిణి. అమ్మా, వాడితే ఎందుకమ్మా నీకు, వాడి గురించి మనకెందుకు, నేను మీ షాపింగ్కి వస్తాను, మీ షాప్ ఓపెన్ చేస్తాను, అవతల వాళ్ళు చేసుకొని అని అంటారు. అప్పుడే ఇంకా ఎమ్మెల్యేని అయితే పిలుస్తారనమాట. హ్యాపీగా బాలు ఇంకా ఎమ్మెల్యే వచ్చినందుకు మీడియా వాళ్ళందరూ కూడా అలా మొత్తం కవరేజ్ చేస్తూ రోహిణిని మనోజ్ని అసలు కనీసం ఎవ్వరు పట్టించుకోరు. అలా ఇంకా ఎమ్మెల్యేతో షాప్ ఓపెనింగ్ చేపిస్తే ఎమ్మెల్యే సత్యాన్ని ముందుకు పిలుస్తారు. సార్ రండి సార్, మీరే వచ్చి కట్ చేయండి సార్, పేరు కూడా మీదే పెట్టినట్టున్నారుగా అని చెప్పి ఎమ్మెల్యే అండ్ సత్యం ఇద్దరు కలిసి షాప్ని ఓపెన్ చేస్తారు. ఇంకా అలా గుడి కూడా పక్కనే ఉండేసరికి మొత్తం చాలా గిరాకీ, ఇంకా హోల్సేల్ కాబట్టి హ్యాపీగా అందరూ వచ్చి పువ్వులు కొనుక్కోవడం, బోని ఫస్ట్గా సత్యమే చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. ఇంకా అలా తన బిజినెస్ చాలా హ్యాపీగా సాగుతుంటే ఇటువైపు మనోజ్ రోహిణి మాత్రం అప్పులు తీసుకోవడానికి ఎవరు రారు. ఇప్పుడు ఆ గున్నాగాడు కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి మన దగ్గరికి అందరూ వస్తారని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎవరు రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటాడు రోహిణి అండ్ మనోజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.